జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సామాన్యులకు ఊరటనిచ్చేలా జీఎస్టీ స్లాబులపై నిర్ణయం తీసుకుంది. 5-18% స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 12-28% జీఎస్టీ స్లాబులు ఎత్తివేసింది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు కానున్నాయి. రాష్ట్రాలు కేంద్రం మధ్య జీఎస్టీ స్లాబులపై సయోధ్య కుదిరింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. సామాన్యులకు ఊరటనిచ్చేలా జీఎస్టీ స్లాబులపై నిర్ణయం తీసుకుంది. 5-18% స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 12-28% జీఎస్టీ స్లాబులు ఎత్తివేసింది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు కానున్నాయి. రాష్ట్రాలు కేంద్రం మధ్య జీఎస్టీ స్లాబులపై సయోధ్య కుదిరింది. I'm sure all of you are interested in knowing about automotive sector, about which you've been frequently asking us. From 28 to 18% on small cars and motorcycles which are equal to or below 350 cc. Reduction of GST from 28 to 18 on buses, trucks and ambulances. Uniform rate of 18% on all auto parts, irrespective of their HS code. 3-wheelers from 28 to 18 again. So I move to one very important thing on inversion of correction of inverted duty. The long pending inverted duty structure problem is getting corrected for the man-made textile sector by reducing GST rate on man-made fiber from 18% to 5% and man-made yarn from 12 to 5%. So that will take care of every anomaly that was there in terms of inversion. That's getting sorted out. So this actually gives effect to government's objective of the fiber neutral policy. So that's really getting seen in our action today. We are also correcting the inverted duty structure problem in fertilizer sector by reducing GST from 18% to 5% on sulfuric acid, nitric acid and ammonia, which are very important for the fertilizer sector. Renewable energy is the next. Reduction of GST from 12 to 5% on renewable energy devices, parts for their manufacture, such as biogas plant, windmills, wind operated electricity generator, waste to energy plants, devices, PV cells, whether or not assembled in modules or made up in panel, solar cookers, solar water heaters and systems and so on. I'm sure all of you are interested in knowing about automotive sector, about which you've been frequently asking us. From 28 to 18% on small cars and motorcycles which are equal to or below 350 cc. Reduction of GST from ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కవిత. అనంతరం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన బాధ కలిగించిందన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి తిహార్ జైల్లో పెట్టారన్నారు కవిత. వస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వలుగా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న.
మళ్ళీ తప్పేముంది? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం అంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం అంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్ లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్ లో పెట్టలేదు, డైరెక్ట్ గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న నాకు, ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నాను, ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇవాళకి, ఒక్క మాట మాట్లాడిందా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే, మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు, వస్తుందో నాకు తెలియదు. బీసీల కోసం మేము పోరాటం చేస్తుంటే అవి అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం తాను కాంగ్రెస్ పార్టీపై పోరాడుతూ ఒత్తిడి తీసుకొచ్చానని కవిత అన్నారు. కానీ బీఆర్ఎస్లోని కొందరు తనపై దుష్ప్రచారం చేయించారని చెప్పారు. బహుజన తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తనను బద్నాం చేసే కార్యక్రమాన్ని వాళ్లు కొనసాగించారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే, దాన్ని సాధించాల్సిన బాధ్యత పార్టీ సభ్యులందరిపై ఉందన్నారు. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్ లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్ గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అని మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు? హరీష్ రావు గారికి నేను కవిత రాజీనామా లేఖ బీఆర్ఎస్ ఆఫీస్కు చేరుకుంది. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారామె. కవిత తరపున బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్లారు జాగృతి నేతలు. బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డికి లేఖ అందజేశారు. కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమే అని అన్నారు. కేసీఆర్ కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యం అన్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఎలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు ఆయన.
చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే అవుతుందా, ఎవరి కుటుంబంలో ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లా దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండరని ఎవరైనా ఉండనయా? అరే చేస్తారయా, అందుకే కదా సస్పెండ్ చేసింది. వీరబ్రహ్మం గారి చరిత్రలో సిద్ధయ్యలాగా కేసీఆర్ ఏది చెబితే అది హరీష్ రావు చేశారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గొప్ప సంపద, ఆయన ట్రబుల్ షూటర్ అన్నారాయన. ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో, ఎవరికో బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా ఉందన్నారు. హరీష్ క్యారెక్టర్ కు రేవంత్ అనుభవి కాళ్ళు ముక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్ల కూర్చుంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది? రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయినారు, మాట్లాడుకున్నారని మాట్లాడతావా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. తిహార్ జైలుకు పోయిండు. నేను ఫోన్ చేసిన చాలాసార్లు, ములాఖత్కు మేము కూడా వస్తామంటే వద్దన్నా, మేము వెళ్తున్నాము, ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖాత్ కాడ ఇబ్బందులు ఎందుకు, నేను పోతున్నా, కేటీఆర్ పోతున్నా, ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం. పాప కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం, మొత్తం పార్టీ కూడా వెంటనే. నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకేమన్నో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీసే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ కూడా ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాల్లో కీలకంగా మారతాడనే ఆ ముగ్గురు కేసీఆర్ ను అణిచివేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ తలుచుకుంటుంది ముఖ్యమంత్రి. కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు నిద్రపెట్టట్లేదు ఆయనకి. గదే తెలియజేస్తుంది కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి, వేరే వాళ్ళ ఎవరు కూడా అక్కర్లేదు. వాస్తవాన్ని రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతో కొట్టినట్టుగా తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక్క రాష్ట్రానికి కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నట్టుడికి ఇంత తోడు చేస్తే అయ్యేది కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కవిత ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక తాను ఉన్నానని అంటున్నారు. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు వెనుకుంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాక్కండి అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు, మీరు కాలం చెల్లిన నోట్లు అని రేవంత్ విమర్శించారు. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి.
ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. లక్ష కోట్లు సంపాదించిన కేసీఆర్ ఫ్యామిలీలో కలహాలు మొదలయ్యాయని, అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చే అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారన్నారు సీఎం రేవంత్. దోపిడీ సొమ్మే ఇవాళ వాళ్ల మధ్య చిచ్చుపెట్టిందని, వాటాల కోసం వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని చండ్రగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఆ తర్వాత దామరచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బావ, బామ్మార్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునేది విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈ లైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? కవితకు తెలియకుండానే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి జరిగిందా అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అవినీతిలో కవిత భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్ములు దోచుకుని వాటాల్లో తేడాలొచ్చి తగాదా పెట్టుకుంటున్నారన్నారు. కుటుంబ తగాదాలతోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ప్రజలు నమ్మినందునే బీఆర్ఎస్ను అధికారంలోంచి దించారన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదంటున్నారు. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నట్టున్న మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 6 ఆవిడొకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజం కూడా ఆవిడ నాయకురాలకు ఎదిగే అవకాశాలు ఉంటుంటే. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమయ్యి 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇప్పుడు దొంగల మూటా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా. సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ కూతురు కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిందన్నారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలపై నేరుగా సీబీఐ విచారణ కోసం లేఖ రాసుంటే హైకోర్టులో కేసీఆర్కు రిలీఫ్ వచ్చేదే కాదన్నారు. కాళేశ్వరం స్కామ్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు పాటిస్తోందంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ స్కామ్లను నిరూపించడంలో కాంగ్రెస్ లీగల్ టీం పూర్తిగా విఫలమైందన్నారు. ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి ఇవ్వాలి చెప్పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు భూగిపోయి మాట్లాడావు, మరి ఇప్పుడు ఏమైంది పవన్ అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పట్టించుకున్న వారే లేకుండా పోయారన్నారు. ఇక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారన్నారు ఆయన. కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి ఎన్నికల ముందు వచ్చి పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈ రోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలు వచ్చి ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం. దాని మీద మరి చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మొన్నటితో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు? ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నట్వాజీగూడ వాగులో ఓ ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో 8 మంది ప్రయాణికులున్నారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగులో ప్రవాహానికి ఒక్కసారిగా ఆటో కొట్టుకుపోయిందన్నారు. వెంటనే స్పందించిన సట్వాజీగూడ స్థానికులు సురక్షితంగా వారిని బయటకు తీసి కాపాడారు. अरे ऑटो काढ रुपये, अरे बाय ऑटो, अरे ऑटो काढ रुपये, अरे बाय ऑटो, अरे ऑटो काढ रुपये, अरे बाय ऑटो.